అందరికీ వందనములు. గేట్వే మినిస్ట్రీస్ వారి ద్వారా ఈ మెసేజ్ అను ఈ ఆధ్యాత్మిక సందేశము వినుటకు మిమ్ములను అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో దేవుని పనిలో అద్భుతముగా వాడబడుచు అనేక ఆత్మల రక్షణకు అనేకమైన కుటుంబములు దేవునిచే ఆశీర్వదించబడడానికి కారకులైన రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారు మెసేజ్ అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వర్తమానము అందించెదరు. గనుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామాన ఈ మెసేజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మెసేజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థనా అవసరతలు అడుగుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గనక పరిశుద్ధ లేఖనాల నుండి పవిత్రమైనటువంటి వాక్య భాగాలలో ప్రతిదినము ధ్యానించేవాడు ధన్యుడని లేఖన గ్రంథాలు తెలియపరుస్తుంది. ఈరోజు మానవులుగా దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకోవడానికి లేఖనానుసారమైన జ్ఞానం అవసరమైంది. ఈరోజు మనం చదవబోతున్నటువంటి వాక్య భాగం యేసయ్యను వెంబడించుట మేలు. యేసయ్యను వెంబడించుట మేలు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ పురుడిగా పరిచర్య చేస్తూ తన శిష్యులతో చెప్పినటువంటి మాటను ఈ సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఈ పరిశుద్ధ వాక్యంలో యేసయ్య తన ప్రజలను లేక తన బిడలను తనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాక్యంతో బంధించబడిన వారిని లేక తన వాక్య ప్రకారంగా నడిచేవారును ఆయన కోరుకుంటుంది ఏమిటంటే ఆయన వెంబడింపమని కోరుకుంటున్నాడు. వెంబడించడం అనేది చాలా సందర్భాలలో మనం ఆలోచించినప్పుడు ఆపదలో దేవుని వెంబడిస్తాం. ఒకవేళ దేవుని దగ్గర దీవెనలు కావాలనుకున్నప్పుడు దేవుని వెంబడిస్తాం. కానీ ఈ వాక్య భాగము తన శిష్యులకు కానీ మనకు కానీ ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. ఆయన చెప్తున్న మాటలో ఆయన వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన సిలువను ఎత్తుకుని ఉపేక్షించుకుని అని 2 మాటలు ప్రధానంగా మనం ఆలోచించవలసిన వారమైనాం. సిలువను ఎత్తుకోవడం అనేది ఈ లోక సంబంధంగా సిలువ అనగా ఒక మరణాన్ని జ్ఞాపం చేస్తూ ఉంటుంది. సిలువ అనగా ఒక క్రయధనాన్ని జ్ఞాపం చేస్తుంది. సిలువ అనగా ఒక పాప పరిహారార్థ బలిని జ్ఞాపం చేస్తూ ఉంటుంది. యేసయ్యను ఎరిగిన వారు కానీ లేక యేసయ్య గురించి తెలుసుకునేవారు కానీ లేఖన గ్రంథాలలో వాక్యాన్ని విని దాని ద్వారా బలపడాలనుకుంటున్న వారు కానీ సిలువ అంటే క్రాస్ మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైన సిలువ దారలు సిలువ మీద కార్చబడినవని. దానిని పట్టుకుని వెంబడించేవాడైతే నిజంగా మారు మనసు కలిగి యేసయ్య యందు జీవించే బిడ్డగా ఎదుగుతూ ఉంటాడు. దీన్ని గమనించగలం. సిలువ అనే మాటకు మారు మనసు కలిగిన వాడుగా యేసయ్యని వెంబడించాలి. ఈరోజు పరిశుద్ధ లేఖనాలలో దేవుణ్ణి వెంబడించినటువంటి 3 వ్యక్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఒక కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పినను న్యాయ విధులు చెప్పినను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక్కడ అద్భుతమైనటువంటి దేవుని యొక్క మందసమ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎలిజబెత్ జకరియల గురించి పరిశుద్ధ లేఖనాలలో లూకా గారు రాస్తున్న మాటను మనం చదివి ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటి మాట ఏమిటంటే వీరిద్దరూ రాయబడి ఉంటుంది. వీరిద్దరూ అనగా జతపరచబడిన వారు, వీరిద్దరు అనగా భార్య భర్తలు. ఇంకా ఈ లేఖన గ్రంథాన్ని బాగా ఎరిగిన వారు అయితే వృద్ధులు కూడా, అంటే అనుభవం కలిగి దేవుని సన్నిధిలో పెరుగుతున్నవారు. వీరిద్దరు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న భార్య భర్తలు కానీ లేక కుటుంబ వ్యవస్థలో జతపరచబడుకుంటున్న వారు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ వాక్యం కుటుంబ వ్యవస్థ గురించి కూడా పటిష్ఠించేదిగా ఈ వాక్యం వీరిద్దరు అనే మాట మనల్ని ఏకీవిస్తుంది. వాక్యభావం ఏంటంటే యేసును వెంబడించుట మేలు. ఎలిజబెత్ జకరియాలు యేసును వెంబడిస్తున్నారు. ఎలిజబెత్ జకరియాలు దేవుని మందసమ దగ్గర దేవుని సముఖములో పెరుగుతున్నటువంటి వ్యక్తులు. వారికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, వారికి కూడా ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని ఆశలు ఉన్నాయి. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి కొరకు రాయబడిన మాట ఏమిటంటే వీరు నడుచుకున్నటువంటి నడత దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధమైన మనం వాక్యం చదువుతున్న మనం వాక్యం వింటున్న మనం వాక్యానుసారంగా నడవాలని ఆశ కలిగి జీవిస్తున్న మనం
నిరపరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టికి ఉన్నామో లేదో గమనించాలి. నిరపరాధులుగా ఉన్నవారు యేసుని వెంబడించినట్లయితే ఎలాంటి మేలు కలిగిందో ఎలిజబెత్ జకర్యాల్లో మనం చూడవలసిన అవసరం ఉంది. ఎలిజబెత్ జకర్యాలకి ఒక కోరిక ఉంది దేవుని ప్రియులారా, వారికి బిడ్డలు లేరు గనక మరలా బిడ్డలు కావాలని దేవుడిని అడుగుతున్నటువంటి గొప్ప దేవుని పిల్లలుగా వారు ఉన్నారు. అవును, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన కోరికలు ఎల్లవేళలా వినేవాడు. నిరపరాధుల ఎడల దేవుడు తన క్షేమాన్ని కోరుకునేవాడు. ఎవరైతే వాక్య ప్రకారంగా నడుస్తున్నారో వారి మాటలకు దేవుడు విలువిచ్చేవాడు. ఈ యొక్క జంట మాటలకు కూడా దేవుడు విలువిచ్చాడు. విలువిచ్చిన తర్వాత దేవదూతతోనే చెప్పిస్తాడు, మరుసటి సంవత్సరానికి నువ్వు కుమారుణ్ణి కొంటావని. ఆ కుమారుడు ఎంత పరిశుద్ధుడంటే వీరు నిరపరాధులుగా జీవించారు కనుక మరి బాప్తీసం ఇచ్చి యోహానుని కనినటువంటి ఎలిజబెత్ జకర్యాలు యేసయ్య అంటే దేవుని కుమారుడు ఈ భూలోకానికి రాబోతున్నాడని, ఆయన మార్గములు సరళము చేయడానికి నన్ను పంపించాడని పరిశుద్ధ లేఖనాలలో బోధించిన విధానాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాం. ఈరోజు ఎవరమైనా సరే నిరపరాధులుగా జీవిస్తున్న మనల్ని దేవుడు కోరుకుంటుంది. మన వంశాలను దీవిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు. మన నడత నెరిగిన దేవుడిగా దేవుని సన్నిధిలో దేవునిని వెంబడించే వారుగా మనం ఉన్నట్లయితే మేలు కలిగినటువంటి బిడ్డలను, మేలు కలిగినటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు మనకి ఇవ్వగలుగుతూ ఉంటాడు. కనుక యేసయ్యను సిలువను ఎత్తుకుని వెంబడిస్తున్న మనము నిరపరాధులుగా జీవించినట్లయితే జకర్యా ఎలిజబెత్తులు తమ జీవితాలలో వారిరువురు దేవుని సన్నిధిలో దేవుని వెంబడించి ఎలాంటి బహుమానాన్ని పొందగలిగారో అలాంటి బహుమానాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. అలాగే రెండో వ్యక్తులు అకులా ప్రిస్కిలా గురించి మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనాలలో అపోస్తుల కార్యాలలో 18వ అధ్యాయంలో వీరి గురించి చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. వీరి యొక్క వంశములు లేక వీరి యొక్క గోత్రములు ఏమిటో కూడా రాయబడి ఉంటుంది. వీరు పని చేసుకునే పని విధానములో డేరాలు కుట్టుకునే వారుగా కష్టపడి పని ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు. పౌలు పరిచయంలో వీరి యొక్క జీవన ప్రమాణం పెరిగింది, వీరి యొక్క జీవిత విశ్లేషణ జరిగింది. వీరు కూడా డేరాలు కుట్టుకునేవారే, పౌలు కూడా డేరాలు కుట్టుకునేవారే. పౌలు మాసిదోనియా విడిచిపెట్టి కొరింథీ ప్రాంతానికి వచ్చేటప్పటికి దేవుని పరిచర్య అక్కడ ప్రతిష్టత జరగాలని, దేవుని పరిచర్య వాడబడాలని, దేవుని పరిచర్యలో ఆ ప్రాంతమంతా మారుమ్రోగాలని దేవుడు వీరిని ఎన్నుకున్న విధానము అకులా ప్రిస్కిలా ద్వారా మనకు కనబడతా ఉంటుంది. అయితే వీరి జీవితాలలో వృత్తిరీత్యా డేరాలు కుట్టుకునే వారైనా దేవుని మాటలలో దేవుని సేవకులకు అనేక మందికి ఉపయోగపడిన విధానం కనబడతా ఉంటుంది. ప్రధానంగా పౌలు గారు ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి ఆయన కూడా డేరాలు కుట్టుకునేవాడే, వృత్తి కలిగిన వాడు గనుక వీరిరువురు కలిసి అక్కడున్న అనేక మంది దేవుని సేవకులు ఆ ప్రాంతం వస్తున్నప్పుడు ఆతిథ్యం ఇస్తూ ఆ ప్రాంతంలో దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు తిరుగుబాటు చేసిన వ్యక్తులను కూడా వీరు ఎదుర్కొన్న సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అకులా ప్రిస్కిలాలు దేవుని కొరకు సిద్ధపాటు చేయబడిన కుటుంబాలుగా, దేవుని మాటలు విని కుటుంబాలుగా, దేవుని మాటల కొరకు తమ జీవితాన్ని అవసరమైతే తమ ప్రాణములను కూడా ఇస్తానని పౌలు గారితో వెంబడించినటువంటి కుటుంబాలుగా ఉన్నారు కనుకనే ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వీరి కొరకు ఒక మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలలో 18వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలుగుతాం. 26వ వచనములో అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అది 24వ వచనంలో రాయబడి ఉంది. 26వ వచనానికి వచ్చినప్పటికీ ప్రిస్కిలా అకులాయు విని అతని చేర్చుకుని దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి విశదీకపరచిరి. వాక్యం ఏమిటంటే సెలవిస్తుంది, ఏదైనా దైవజనుడు వస్తున్నాడు, ఆ ప్రాంతము వస్తున్నాడని విని వారు ఎదుర్కొని పరిచర్య చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కనుక దేవుని ప్రియులైనటువంటి మనము, దేవుని వాక్యం వింటున్న మనము సంఘములో పని చేయవలసిన అవసరం ఉంది. ఈ చివరి దినాలలో దేవుని రాజ్యం కొరకు మరి దేవుని సేవకుడితో కలిసి పని చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు వాక్యము ఏ విధంగా వింటున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చెప్పిన అకులా ప్రిస్కిలాను జ్ఞాపకం చేసుకోండి. మీ వృత్తి ఏదైనా, మీ వ్యాపారం ఏదైనా, మీ ఉద్యోగం ఏదైనా, ఎలాంటి ధనాన్ని సంపాదిస్తున్నా దేవుని సేవకుల్ని ప్రేమించేవారుగా, దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చేవారుగా, మీ ప్రాంతంలో పరిచర్య కానీ, మీ ప్రాంతంలో దేవుని వాక్యము కానీ, మీ ప్రాంతంలో దేవుని సేవకులు కానీ ఏ విధంగా ప్రచురణ చేస్తున్నారో, ఏ విధంగా జీవిస్తున్నారో వారితో భాగస్వాములైనటువంటి స్థితిని
అకుల ప్రిస్కిలాలకి కలిగినటువంటి ఆ యొక్క మంచి ఆ జీవితాన్ని పొందగలగాలంటే ఈ దినము ఆలోచించవలసిన వారమైనా, ఎంత గొప్పవారైనా సరే దేవుని పరిచర్యలో వాడబడకపోతే, దేవుని పరిచర్యకి ఆతిథ్యం ఇవ్వకపోతే, దేవుని పరిచర్య కొరకు ఈ శరీరముతో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని అలగొట్టకపోతే ఎలాంటి ఆశీర్వాదాలు పొందలేము. మనకు తెలుసు పౌలు గారు ఎంత కష్టపడ్డారో. ఇలాంటి కష్టపడి ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా గ్రామాలు, ఆయా ప్రాంతాలు ఆయన పర్యటిస్తున్నప్పుడు అకుల ప్రిస్కిలాలు లాంటి మర్యాద కలిగినటువంటి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే బిడ్డలు లేకపోతే ఈ వాక్య పరిచర్య జరిగేది కాదు. ఈ చివరి దినాలలో, ఈ చివరి గడిలో రాబోతున్న యేసయ్యను ఎదుర్కోవడానికి, ఈ పరలోక రాజ్య స్థాపన ఈ భూమి మీద విస్తరింప చేయడానికి, అనేక మంది దేవుని పిల్లలు కావడానికి, అనేక మంది స్వస్థత పొందడానికి, అనేక మంది నిజంగా నిత్య జీవానికి వారసులు కావడానికి నా ప్రయత్నాలలో మరి దేవుని కొరకు పాటుపడుతున్నటువంటి బిడ్డలుగా మనము కానీ, మన కుటుంబం కానీ, మన బిడ్డలు కానీ ఉన్నారో లేదో ఈ దినము ఆలోచించాలి. దేవుని ప్రియులారా, అకుల ప్రిస్కిలాలు ఆలోచించారు కనుకనే యేసయ్య మాట వినేటువంటి, యేసయ్య మాట చెప్పేటువంటి, యేసయ్య మాట ఉపదేశించేటువంటి దైవజనులు ఆ ప్రాంతం వస్తున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చారు కనుకనే దేవుని చేత పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆధారభూతులుగా ఉండడానికి ఈరోజు వారిని జ్ఞాపకం చేశాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యని వెంబడించే వారికి మేలు కలుగుతుంది. అకుల ప్రిస్కిలాలు మేలు పొందారు. అలాగే దేవుని ప్రియులారా, ఎలిజబెత్, జకరియాలు దేవుని పరిచయంలో ఉంటున్న మేలు పొందినటువంటి సారాంశాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే బైబిల్ లేఖన గ్రంథాలలో పరిశుద్ధాత్మపూర్ణుడిగా రాయబడినటువంటి లూకాలో 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు మనం ఆలోచించినట్లయితే ఒక గొప్ప కుటుంబం కనబడతా ఉంటుంది. లాజరు అనగా 3 దినాలు సమాధిలో ఉండి యేసయ్య చేత మరణాన్ని జయించినటువంటి, భౌతిక సంబంధమైన మరణాన్ని జయించినటువంటి లాజరు యొక్క కుటుంబం, లాజరు గారి యొక్క సహోదరులు మరియమ్మ, మార్తమ్మలు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, యేసయ్య దగ్గర బ్రతికిన విధానం మనం చూస్తూ ఉంటాం. లాజరు ఆ బ్రతికిన విధానములో ఆ గ్రామము, ఆ ప్రాంతము యేసయ్య పేరు లేక యేసయ్య వార్త, యేసయ్య సువార్త మారు మ్రోగింది. బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతాలు చేసినటువంటి యేసయ్య ఏ కుటుంబం అయితే శోధనలో ఉందో, ఎక్కువ కాలం గడిపిన శోధనలో ఉన్న కుటుంబంతో గడిపినటువంటి సంఘటన ఈ లాజరు గారి కుటుంబంతో గడపడం కనబడుతూ ఉంటుంది. అందుకనే ఇద్దరి సహోదరులు చాలా బిజీగా ఉంటారు. ఒక సహోదరుని అయితే దేవుని కొరకు లేక యేసయ్యకు ఈ లోక సంబంధమైన ఆహారం సిద్ధపరచడంలో, ఈ లోక సంబంధమైనటువంటి వసతులు సమకూర్చడంలో ఒక అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొక స్త్రీ లేక ఇంకొక సహోదరు అయితే యేసయ్య మాటలు వింటూ ఉంటుంది. ఈ సందర్భంగా రెండో ముఖ్యమైనప్పటికీ కూడా యేసయ్య వారితో జీవించిన విధానములో ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశాన్ని లూకా గారు ఈ వాక్య భాగంలో మనకు పొందుపరిచాడు. ఈ లోకంలో దేవుని సేవకులకు మనం ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి, ఆహారం సమకూర్చాలి, దేవుని సేవకులకు వారి పనిలో సహాయం చేయాలి. అదే కాదు దేవుని ప్రియులారా, అంతకన్నా ముఖ్యమైనది లాజరు గారి యొక్క సహోదరి మరియ గురించి మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకవేళ మీకు బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదవాలని ఆశ కలిగిన వారు ఆ లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు చదవండి. అయితే నేను చివరి భాగాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 38, 42 చివరి భాగంలో నేను ఒకసారి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాము. వాక్యములో ఉత్తమమైన దానిని మనం ఏర్పాటు చేసుకోవాలి. మరియమ్మ గారు లాజరు గారిని సమాధిలో మరి తిరిగి లేవడము అంటే మరణించినటువంటి సహోదరుని పొందడం ఎరిగింది. అంతకన్నా ముఖ్యంగా యేసయ్య గారు తన చెప్తున్న వాక్య భాగాలలో పరిశుద్ధాత్మపూర్ణుడిగా పరలోక సంబంధమైనటువంటి మారు మనసు గురించి మాట్లాడడం విన్నది. అలాంటి వ్యక్తి గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఏమని రాయబడిందంటే ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని రాయబడింది. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు నువ్వు చూసినా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనకపోతే పరిశుద్ధ లేఖనంలో చెప్పిన ప్రకారంగా నువ్వు యేసయ్యను వెంబడించటం లేదనే అర్థం. ఈరోజు మనం ఆలోచించవలసింది ఏమిటంటే
వాక్యానుసారమైన జ్ఞానములో మరియా దేవుని మాటలు వినడములో, యేసయ్య మాటలు వినడములో, యేసయ్యని వెంబడించడములో తాను పొందిన అనుభూతిని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన లూకా భక్తుడు రాశాడు కనుకనే ఈరోజు వాక్య భాగం వింటున్న మనము ఉత్తమమైనటువంటి వాక్యాన్ని విని యేసును వెంబడింపగోరాలి. మనం మొట్టమొదటగా మరి యాజకుడైనటువంటి ఆ యాజకత్వాన్ని చూస్తున్నటువంటి జకరియా ఎలిజబెత్ల కుటుంబంలో దేవుడు వారు దేవుణ్ణి వెంబడించారు గనక కుమారుని బహుమానం పొందినటువంటి ఈ లోక రక్షకుడు కొరకే ప్రకటించే ఉన్నతమైనటువంటి కుమారుని పొందిన విధానం చూసాం. మళ్ళా మరి ప్రిస్కిలా లేక జీవితాలలో దేవుని సేవకులైనటువంటి పౌలు, శీల అలా అనేక మంది భక్తులకు వారిచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆ ప్రాంతమంతా దేవుని పరిచర్య చేశారు కనుకనే విని వారు వచ్చారని ఎదుర్కొని వారికి ఆతిథ్యం ఇచ్చారు కనుకనే పరిశుద్ధ లేఖనాల్లో వారి జీవిత విధానంలో మన కొరకు మాదిరికరంగా ఉంచాడు. ఈరోజు మరియమ్మ లేక లాజరు గారికి కుటుంబంలో ఉత్తమమైనటువంటి దేవుని మాటలు వెన్నుకున్నటువంటి ఆశీర్వాదాలు పొందేటువంటి దీవునికరమైనటువంటి ఆ మరియమ్మను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈరోజు మరి వాక్య భాగంలో పొందుపరిచాడు. ఆలోచిద్దాం దేవుని ప్రియులారా. చాలామంది అంటారు మనం యేసుని ఎలా వెంబడించగలమని. ఇది చివరి దినాలలో మన అందరం ప్రశ్నించుకోగలది. యేసుని వెంబడిస్తే మేలు, ఇది గొప్ప వాక్యము, ఇది గొప్ప అనుకరణ. కానీ ఎలా వెంబడించాలి, యేసయ్యని ఎందుకు వెంబడించాలి, అలాంటి ప్రశ్నలు మనలోకి వచ్చినప్పుడు ఎలాగ వెంబడించాలని మనం ఒకసారి ఆలోచిస్తే వాక్య భాగంలో భక్తుడు లేక దేవుని కొరకు ఎన్నుకొని ఎన్నడూ తన జీవితంలో రాజునవుతానని ఊహించలేనటువంటి అద్భుత రీతిగా రాజు అయినటువంటి దావీదు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఒకసారి మన వాక్య భాగంలో ఆయన వాక్యాలను మనం ఒకసారి చూసినట్లయితే దావీదు కీర్తన 32:5 మనం చూసినట్లయితే ఈ సందర్భంగా అద్భుతమైన మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇది చాలా అద్భుతమైంది. యేసయ్యని వెంబడించాలని కోరుకుంటున్నావా? యేసయ్యని వెంబడించాలని నువ్వు అనుకరిస్తున్నావా? యేసయ్యని వెంబడిస్తే నీకు మేలు కలుగుతుందని ఆలోచిస్తుంటే దావీదు భక్తుడు సెలవిచ్చిన మాట పాపములను కప్పుకోవద్దు, ఒప్పుకోమంటున్నాడు. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. తల్లి గర్భములో పుట్టబడక మునుపే నిన్ను కొరకు నిర్ణయించినటువంటి ప్రణాళిక ప్రకారంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుని మాటను వినకపోవడమే, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించకపోవడమే పాపము. కనుక ఈ దినం దేవుడు వెంబడిస్తున్న నీకు ఒకవేళ అకులా ప్రిస్కిలా లాగా, ఒకవేళ జకరియా ఎలిజబెత్ లాగా, ఒకవేళ ఉత్తమమైన మాటను వెనుకున్న మరియమ్మ లాగా నువ్వు ఆశీర్వదించాలనుకున్నప్పుడు పాపములను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నికోదేము అనేవాడు వచ్చి అయా మారు మనసు సంబంధించిన జీవితం నేను జీవించాలనుకుంటున్నప్పుడు యేసు ప్రభు గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే తల్లి గర్భములో పుట్టాలి అని ఒక సంశయం కలిగినటువంటి మాటను వ్యక్తీకరించాడు. నువ్వు మారు మనసు పొందు అంటే అర్థము కాని స్థితిలో నికోదేము గారిని మనం చూసాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా, ధర్మశాస్త్ర ఆచార ప్రకారంగా, పాత నిబంధన ఆచార ప్రకారంగా పాపములను ఒప్పుకుంటేనే, మన మనసులో ఉన్నటువంటి ప్రతిదానికి శుద్ధి చేసుకుంటేనే పాప పరిహారార్థ బలైనటువంటి ఈ దినములో 33.5 సంవత్సరాలు యేసయ్య పరిచర్య చేసి 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ప్రకటించి పాప పరిహారార్థ బలైనటువంటి యేసయ్యను సిలువను ఎత్తుకుని మనం వెంబడిస్తున్నాం గనక ఆ వెంబడింపులో దేవుడు మనల్ని కోరుకునేది ఏమిటంటే పాపములను ఒప్పుకోమంటున్నాడు. అంటే ఒకడు నీటి ద్వారా బాప్తిసం అనేటువంటి క్రియలో యేసయ్యను తెలుసుకుంటే, యేసయ్యను అంగీకరిస్తే పరిశుద్ధాత్మ పూర్ణుడవుతాడు గనక పాపములను ఒప్పుకోమని చెప్తున్నాడు. నువ్వు సిద్ధపడుతున్నావా? నేను సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు పాపములను ఒప్పుకుంటే దావీదు భక్తుడు చెప్తున్నట్టుగా దేవుడు నీ యొక్క వెంబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వెంబడిస్తున్న విధానములో నీకు మేలు కలగడానికి, మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని గ్రహించాలి. దేవుని ప్రియులారా, దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. పౌలు జీవితంలో విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది. పౌలు ఒకప్పుడు
యేసయ్యను యేసయ్య మాట వింటున్నటువంటి బిడ్డలను హింసించేవాడు. అందుకనే ఒకరోజు దమస్కో నుంచి ప్రయాణమే వెళుతున్నప్పుడు ఆయన యేసయ్య వెంబడించినటువంటి మనుషులను చంపడానికి లేక వారిని ద్వేషించడానికి ప్రయాణమే వెళుతున్నప్పుడు ఆయన చూసిన వెలుగులో ఆయన చీకటిమయమైపోయాడు. పౌలు గారు చీకటిలో ఉన్నప్పుడు కూడా రోషముతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోషములో మనకేం కనబడతావంటే, నువ్వెవరు అని అడిగే ప్రశ్నకు నీవు హింసిస్తున్నా యేసుని అంటాడు. మరి ఈ వాక్య భాగాన్ని వింటున్న మనం ఆ యొక్క నిబంధన ప్రకారంగా వాక్య ప్రకారం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారు యేసయ్యను ఎప్పుడూ కూడా ఎదురుగా హింసించలేదు, కానీ యేసును నమ్ముకున్న బిడ్డలను హింసిస్తున్నాడు. ఎవరైనా సరే యేసుని నమ్ముతున్న బిడ్డలను హింసిస్తున్నట్టే యేసయ్యను హింసిస్తున్నట్టే. అందుకని అంటాడు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసును అని చెప్తా ఉంటాడు. అయితే పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాట ఏమిటంటే, నేను ఎంత గర్వంగా ఉండేవాడినో, ఎంత లాభకరంగా ఉండేవాడినో, యేసును హింసిస్తుంటే నేను చాలా లాభాన్ని పొందినవాడిని, యేసును హింసిస్తుంటే నేను చాలా ఆనందాన్ని అనుభవించేవాడిని. ఈ ఆనందం, ఈ లాభం అంతా కేవలం లోకం మట్టుకే. ఇప్పుడు నిజమైన యేసయ్యను తెలుసుకున్నా. నేను నిజమైన యేసయ్యను తెలుసుకోవడమే కాదు, ఆ యేసయ్య కొరకు ఏదైతే నేను ఈ భౌతిక సంబంధంగా లాభం అనుకున్నానో నేను అన్నిటినీ విడిచిపెట్టాను అంటాడు. అందుకనే దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధంగా వ్యాపారం నీకు ముఖ్యమే, ఈ లోక సంబంధంగా ఉద్యోగం నీకు ముఖ్యమే, ఈ లోక సంబంధంగా ధనము నీకు ముఖ్యమే. ఇవి వర్ధిల్లాలంటే యేసయ్య ఇచ్చే లాభాన్ని కూడా మనం ఆలోచించాలి. పరలోక సంబంధమైంది ఇది. మారు మనసు పొందినవాడు పరలోక సంబంధంగా ఉంటాడు. మారు మనసు పొందినవాడు ఈ లోకంలో నీతి క్రియలు చేస్తాడు. దానిని గమనించి యేసును వెంబడించాలంటే ఈ లోక సంబంధమైన ఏదైతే నువ్వు లాభం అనుకుంటున్నావో, యేసు చెప్పే లాభమైన మాటలలో నీ జీవితాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా ఈ భౌతిక సంబంధమైన లాభం కోసం ఆశపడుతున్న మనము వర్ధిల్లగలుగుతూ ఉంటాం. యేసుని వెంబడించడం అంటే ఆయన ఒక మాటలో చెప్తా ఉంటాడు, ఈ లోక సంబంధంగా నన్ను వెంబడించినప్పుడు, ఆ లూకా సువార్తలోనే ఆ 14వ వచనంలో చక్కటి మాటను మనందరి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వివరించిన విధానం మనం చూడగలుగుతూ ఉంటాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఏమని చెప్తుందంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. అంటే చాలామంది ఏమనుకుంటామంటే, కుటుంబమే, పిల్లలే బాగా చదువుకున్నారని, నా భార్య లేక నా భర్తే బాగా సంపాదిస్తున్నారని వారిని బట్టే మన జీవన విధానాన్ని అలవర్చుకుంటూ ఉంటాం. ఈ వాక్య ప్రకారంగా కుటుంబాన్ని ద్వేషించమని కాదు, భార్యను ద్వేషించమని కాదు, పిల్లలను ద్వేషించమని కాదు, తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏమిటంటే నా మాట వినండి అని. నా మాట వినండి, నా ఆజ్ఞల ప్రకారంగా జీవించండి, నా ఆజ్ఞలలో నన్ను వెంబడించండి అని ప్రధానంగా చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా ఆయన వెంబడించాలంటే ఈ లోక సంబంధమైన లాభము కానీ, ఈ లోక సంబంధమైన ప్రేమ అనుకుంటున్నటువంటి ఈ ప్రేమ కానీ అశాశ్వతమైన ఎరిగి యేసుని వెంబడిస్తూ నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమించు, యేసుని వెంబడిస్తూ నీ వ్యాపారాన్ని నువ్వు ప్రేమించు, యేసుని వెంబడిస్తూ నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించు. దేవుడు ఎంత ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడో. వీటిని యేసుని వెంబడింపకుండా, యేసు మాట వినకుండా ఇది లాభం అనుకుంటే మాత్రం యేసయ్య నిన్ను నన్ను ప్రశ్నిస్తున్న మాట, నిజంగా నా సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడిస్తున్నావా అని. సిలువలో ఉన్నటువంటి తత్వం ఏమిటంటే మారు మనసు. సిలువలో ఉన్నటువంటి వేదన ఏమిటంటే నీ కొరకు నా కొరకు క్రయధనమైనటువంటి యేసయ్య సిలువ కొరడాల ద్వారా, సిలువ మరణము ద్వారా, సిలువలో ఆయన పడినటువంటి హింస ద్వారా నిన్ను నన్ను ఆయన వెంబడించమంటున్నాడు. నీవు నేను పడే పాప ప్రాయశ్చిత్తమైన దానిని తొలగించాడు. నువ్వు పడవలసినటువంటి బాధను, నువ్వు పడవలసినటువంటి హింసను, నువ్వు పడవలసినటువంటి వేదనను సిలువ మీద ఆయనే మోశాడు. కనుక దేవుని ప్రియులారా, ఈ కుటుంబ వ్యవస్థలో నీకు ఇచ్చిన ప్రతిదీ వర్ధిల్లాలంటే యేసయ్యను వెంబడించాలి. చివరి దినాలలో ఉన్నాం. త్వరగా రాబోతున్నటువంటి యేసయ్యను ఎదుర్కోబోతున్నాం. ఆయన వరుడుగా రాబోతున్నాడు. వధువు అనే సంఘాన్ని ఆయన సంసిద్ధం చేస్తున్నాడు. మరి సంఘములో దేవుని పిల్లలుగా ఎదగాలి. మనం విశ్వాసులుగా దేవుని సేవకులకు సహాయం చేయాలి. మనం దేవుని పనిలో మరి నా అల్లు పెరగనటువంటి గొప్ప సైనికుడు వలె మనం పని చేయాలి. పని చేస్తే యేసయ్యను వెంబడిస్తే మనకి మేలు కలుగుతూ ఉంటుంది. చివరిగా నేను ఒక వాక్య భాగాన్ని చదవాలనుకుంటున్నాను. దేవుని ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి యేసు
తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసు వాక్యము, యేసు మాటలు ఉంటేనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఏ కుటుంబం అయినా సరే, దేవునికి భయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ మనం చదివినటువంటి ఈరోజు వాక్య ప్రకారంగా జకర్యా ఎలిజబెత్లైనా సరే దేవుని వాక్యము, దేవుని మాట వినవలసిందే. అకుల ప్రిస్కిలైనా సరే దేవుని వాక్య ప్రకారంగా దేవుని మాట వినవలసిందే. సమాధిలో నుండి చనిపోయిన వ్యక్తిని లేపిన లాజరు కుటుంబమైనా సరే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న మరియమ్మ వలె యేసుని మాటలు వినవలసిందే. ఒకవేళ అపోస్తలుడైన పౌలు విరోధముగా దేవునికి పనిచేసిన ఈరోజు యేసయ్య మాట విన్నాడు గనుకనే ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకుని లాభమైన యేసయ్య మాటకు విలువిచ్చాడు. ఈ దినము తల్లిదండ్రులు పిల్లలు హింసలకు లోనవుతున్నా, ప్రేమిస్తున్నా, అధికముగా కుటుంబాన్ని బట్టి మనం గడుపుతున్నా, యేసయ్య మాటలు మన కుటుంబంలో ఉంటేనే దీవెనికరం. యేసయ్యని వెంబడిస్తేనే మనకి మేలు కలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసయ్యని వెంబడించడం నేర్చుకోండి. అది దానికి అర్థం ఏమిటంటే యేసయ్య వాక్యము మీద నిలవబడండి. వాక్యమే మిమ్మల్ని సత్యవంతులుగా చేస్తుంది. ఈ లోకంలో తల్లిదండ్రులను ఎలాగా సన్మానించాలో నేర్పుతుంది, వృద్ధులను ఎలా చూడాలో నేర్పిస్తుంది, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్పిస్తుంది, సేవకుని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది, సంఘములో దేవుని కొరకు ఎలాంటి మర్యాదను సంపాదించాలో నేర్పిస్తుంది. వాక్యము వినాలి, వినిన వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని గైకొనాలి, సత్యములో నిలబడడానికి ప్రయత్నం చేయాలి. పొట్టి జక్కయ్య అనేవాడు ఈ లోకంలో పాపి అని ముద్ర వేయబడ్డాడు. కానీ దేవుని మాటలు విన్నాడు, దేవుని అద్భుతాలను విన్నాడు. దేవుని చూడాలనుకుని జక్కయ్య పొట్టివాడైనందున చెట్టు ఎక్కినప్పటికీ కూడా యేసయ్య చెట్టు దగ్గరికి రాగానే పైకి తల ఎత్తి, జక్కయ్య నేను కూడా నీ ఇంటిలో ఈరోజు నీతో గడపాలనుకుంటున్నాను, నీతో నివాసం ఉండాలనుకుంటున్నాను. అప్పుడు సంతోషంగా చెట్టు దిగినటువంటి జక్కయ్య ఎవరికి ఏమి ఇవ్వాలో సమస్తమునిచ్చేస్తానన్నాడు. కానీ దేవుడు దానికన్నా తన మాట విన్న దానిని బట్టి నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే, నీకు కూడా రక్షణ వచ్చిందని గొప్ప అద్భుతాన్ని మరి జక్కయ్య ద్వారా ఈ లోకానికి దేవుడిచ్చాడు. దేవుని ప్రియులారా, కనుక ఎక్కడున్న వారివైనా, ఏ కుటుంబ వ్యవస్థలో ఉన్నా నీ స్థితిగతులు మార్చాలంటే యేసయ్యను వెంబడించు, వాక్యాన్ని గైకుని వాక్యం మీద నిలబడు. సత్య వాక్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. వాక్యము వెంబడిస్తే నీకు మేలు. నీ కుటుంబము నీ దీవెనకరంగా ఉండాలన్నా, నీ భార్య భర్తలు, నీ బిడ్డలు, నీకున్నటువంటి ప్రతిదీ సమస్తము ఈరోజు దీవించబడాలంటే వాక్యము వైపు ఉండు. వాక్యము వైపు ఉన్నట్లయితే, వాక్యం మీద నిలబడినట్లయితే నీకు మేలు కలుగుతుంది. మరి వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నట్లయితే ప్రార్థన విజ్ఞాపనల కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదాల కొరకు పైన నెంబర్కి ప్రార్థన అవసరంతో తెలియపరిస్తే ఖచ్చితంగా దైవజనులు, మా కుటుంబము, మాతో ఉన్న దైవజనులు అందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు. మనం ఒకసారి నీ కుటుంబ సమస్య ఏదైనా నువ్వు తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపామయుడా, దయగల తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి యేసయ్యని వెంబడి మేలు కలుగుతుంది ప్రభా. నీ వాక్యం మీద మేము నిలబడాలని, నీ వాక్యం మమ్మల్ని సత్యవంతులుగా చేస్తుందని మరి అనేక మంది బిడ్డలను ఉదాహరిస్తూ ప్రభా మా జీవితాల్లో వాక్యానుసారంగా నడవడానికి నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో ఇంకా నాయన సత్య వాక్యానికి నమ్మదగిన బిడ్డలుగాను, దైవ జనులకును, దైవ మందిరాలకును కట్టబడే బిడ్డలుగాను ప్రభా అనేక మందిని జతపరచుకుని కుటుంబీకులను, అనేక మంది సహోదరులను, అనేక మంది స్నేహితులను యేసయ్య వాక్యం మీద నిలబెట్టే బిడ్డలుగా ఆశీర్వదించమని, ఏ బాధ వ్యాధి శోధన బిడ్డలకు లేకుండా సమస్తమును సమకూర్చే దేవుని దగ్గర యేసయ్యను వెంబడించి మేలులు పొందే బిడ్డలుగా ఆశీర్వదించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆరాధనా సమయం ఇగ్నైట్ ఇండియా చర్చ్ గుమ్ములూరు ఉదయం 11:30 నుండి 1:30 వరకు. శుక్రవారం బైబిల్ తరగతి మరియు ప్రత్యేక ప్రార్థనలు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు. రాజమండ్రిలో బర్మా కాలనీ నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ తరగతి జరుగును. ఆసక్తి గలవారు పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. మా క్యాంపస్ ది కమ్ టుగెదర్ కాంపౌండ్, గేట్వే మినిస్ట్రీస్, ముండేశ్వరపురం, సీతానగరం మండలం, నియర్ ఎయిర్పోర్ట్, రాజమండ్రి 533293. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 7093728071. మా అడ్రస్ రెవరెంట్ విఎస్సి ప్రసాద్ గారు, గేట్వే మినిస్ట్రీస్, 82-16-34, బర్మా కాలనీ, రాజమండ్రి 533106, ఆంధ్రప్రదేశ్, ఇండియా.